కంట్రోల్లో ఉంటే నీకు సాతాను మాటలే వస్తాయి. దేవుని కంట్రోల్లో ఈ దినం నుంచి నువ్వు ఉందువు గాక. దేవుని కంట్రోల్లో నువ్వు ఉంటే ఏమొస్తాయి? నీకు ధైర్యము కలిగిన మాటలే వస్తాయి. భయపడే అక్కర్లేదు. జీవమరణం 4వ వశము, ఒకరిని బ్రతికించాలని చంపాలని దేవుని వశం అయి ఉన్నదంట. హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడువాడు కునికడు నిద్రపోడు, ఆయన నిత్యం నిరంతరం నిన్ను కాచే దేవుడు, కాపాడే దేవుడు అయి ఉంటున్నాడంట. హల్లెలూయా. కాబట్టి దేవుడే నిన్ను కాపాడాలి. ఆమె కీర్తనల గ్రంథంలో ఉంటుంది కదా, ఆ దేవుడే నిన్ను కాపాడాలంట, దేవుడే నిన్ను రక్షించేవాడంట. హల్లెలూయా. దేవుడు కాపాడకపోతే నిన్నెవరు కాపాడలేడు. నా బిడ్డలు నేనే కాపాడుతున్నా అని అనుకోవచ్చు, అది భ్రమ. నువ్వు కాపాడలేవు, ఇంతో కాదు, దేవుడే కాపాడాలి. హల్లెలూయా. ఆ ఘనత నీకు కలగొద్దు, దేవుడికే కలుగునుగా. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రతి విషయం నందు నన్ను ఘనపరచండి అంటున్నాడు. మనం ఏమనాలో తెలుసా? తండ్రి, నా బిడ్డల్ని 8 దినాలు కాపాడినందుకు నీకు మహిమ కలుగును గాకయ్యా అనాలి. హల్లెలూయా.